హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే ఎవరైతే ఏపీలో ఉంటారో, ఏపీలో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో వాళ్ళకి రిలేటెడ్ వీడియో అండి. సో మన ఛానల్ చూసేవాళ్ళు ఎంతమంది ఏపీ ఏపీ జాబ్ క్యాలెండర్ జల సారీ ఏపీ జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి. సో మీరు నార్మల్గా అయితే మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వీడియోస్ చేసుకుంటాం. బట్ సో నాదైతే ఏపీ అండి. నేను కూడా ఈ జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో మన ఛానల్లో ఎవరైతే ఆర్ఆర్బీకి అండ్ ఏపీ జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో మీరు అంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం, ఓకే, అంటే ఎన్టీపీస్తో పాటు ఏపీకి సంబంధించిన జాబ్స్ క్యాలెండర్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం కోసం కామెంట్ చేయమంటున్నాను. ఓకే. సో అసలు అసలు ఈ వీడియో ఏంటంటే మనకి ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. ఫస్ట్ అయితే 31 జనవరి అంటే జనవరి ఎండింగ్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ ఇదైతే జరగలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉగాదికి అని చెప్తున్నారండి. ఉగాది ఎప్పుడంటే 19 మార్చ్. సో 19 మార్చ్ రోజు ఉగాది. ఉగాదికి అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. సో మ్యాక్సిమం రిలీజ్ చేస్తారని అనుకుందాం, ఎక్స్పెక్టెడ్. సో ఇందులో ఉన్న మనకి అందరు ఏమంటున్నారంటే 99,000 జాబ్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. బట్ ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. హోప్ ద బెస్ట్. ఈ ఫిగర్ ఇలాగే రావాలని కోరుకుందాం. వేకెన్సీస్ లిస్ట్ అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎక్కువ వేకెన్సీస్ ఉంటే జాబ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో ఆ లిస్ట్లో ఉన్న వేకెన్సీస్ కొన్ని వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పర్టికులర్గా అని చెప్పేసి కొన్ని అయితే నాకు తెలిసాయండి. సో చూద్దాం. గ్రామీణ అభివృద్ధి 27,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. అలాగే పంచాయతీరాజ్కి 26,000 వేకెన్సీస్ ఉన్నాయంట. సో హార్డ్లీ ఇక్కడే 53,000 అయిపోయాయి. సో 99,000లో ఇక్కడే 53,000 అయితే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ శాఖలో 13,000 వేకెన్సీస్ ఉన్నాయంట. ఉన్నత విద్య 7,000 వేకెన్సీస్, నైపుణ్యాభివృద్ధి 4,000 వేకెన్సీస్, వ్యవసాయంలో 3,000 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎవరైతే అగ్రికల్చర్ చేస్తుంటారో వాళ్ళకి మంచి నాకు తెలిసి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కొంతమందే ఉంటారు. సో కాంపిటీషన్ ఉండకపోవచ్చు అనుకుంటున్నానండి. కన్ఫర్మ్ అయితే కాదు, నాకు తెలీదు. నేనే అనుకుంటున్నాను. ఓకేనా. సో మళ్ళీ నువ్వు చేసావా, నీకు తెలుసా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అందుకే చెప్తున్నాను. వ్యవసాయం అంటే అగ్రికల్చర్ ఎక్కడ చదవారని నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా చదివేవాళ్ళంటే వెల్ అండ్ గుడ్, చాలా మంచిది, చదవండి బాగా. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2 వేకెన్సీస్ అండి. గ్రూప్ 2కి 2,557 వేకెన్సీస్ ఉన్నాయంట. రీసెంట్గా గ్రూప్ 2 రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో 2,552 వేకెన్సీస్ ఉన్నాయండి. బట్ ఇవన్నీ రిలీజ్ చేస్తారా లేదా అన్నది కొంచెం డౌటేనండి. నాకు గ్రూప్ 1 కూడా ఉన్నాయన్నారు. బట్ గ్రూప్ 1 వేకెన్సీస్ అయితే తెలీదు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. టోటల్గా మనకి 20 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. సో ఇది న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్లో కూడా 20 టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అని చెప్పారండి. న్యూస్లో కూడా న్యూస్ ఆర్టికల్స్లో మనకి న్యూస్ పేపర్లో వచ్చినవి కూడా ఉన్నాయి అంటున్నారు. సో నాకు తెలిసి ఇక్కడ మెన్షన్ చేసినవి నాకు తెలుసు. ఈ 20లో హార్డ్లీ నేను 3, 6, 7, 8 చెప్పాను. సో మీ బ్యాలెన్స్ నోటిఫికేషన్స్ ఏంటివి మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అంటే ఇంకా ఏం ఎగ్జామ్స్ ఉన్నాయని ఏ నోటిఫికేషన్స్, ఏ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరికన్నా కనుక ఒక క్లారిటీ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే ఇంతవరకే తెలుసు. ఓకేనా. సో నాకు తెలిసి ఇంకా ఇదేంటి పవర్ సెక్టార్లో అయితే ఉన్నాయండి. పవర్ సెక్టార్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ సెక్టార్ ఉంటుంది కదా, పవర్ సెక్టార్లో అయితే ఉన్నాయి అని అంటున్నారు. జేఎల్ఎం, సో వీటికి సంబంధించి ఉన్నాయంటున్నారు. బట్ ఈ నోటిఫికేషన్లు ఇస్తారా లేదా అన్నది కొంచెం డౌట్. సో జాబ్ క్యాలెండర్ వచ్చాక చూద్దాం. సో మీరు ఎవరన్నా ఏబిపిఎస్సి జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తూ ఆర్ ఇక్కడున్న ఏ
టా ఏ జాబ్‌కైనా ప్రిపేర్ అయ్యాలని గనుక ఉంటే గనక కామెంట్ చేయండి. సో, కలిసి ప్రిపేర్ అవుదాం. సో, మీకు ఆహ్, ఎక్కువ మంది గనక ఉంటే కూడా మనకొక బూస్ట్ వస్తుంది కదా! నేను కూడా రాస్తానండి. జాబ్ క్యాలెండర్ వస్తే కంపల్సరీ ఈటిలో నేను ఏ జాబ్‌కైతే ఎలిజిబిలిటీ ఉంటానో ఆ జాబ్‌కైతే రాస్తాను. ఓకేనా? సో, అంతే అండి. ఇంకా మీరేమన్నా నాకు చెప్పాలనుకుంటే గనక చెప్పొచ్చు. ఏపీ జాబ్ క్యాలెండర్ గురించి. సో, ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ కానీ ఇంకా ఏమన్నా జాబ్స్ ఉన్నాయా? వేకెన్సీస్ ఎన్నున్నాయి? సో, మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకేనా? సో, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు కామెంట్ రూపంలో. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.